నిమిషంలో కోరికలు తీర్చే నిమిషాంబదేవి ఆలయం తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి? భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. దక్షిణ భారతదేశంలో అనేక సుప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో అతి పురాతనమైన ఆలయాలు మనకు కనిపిస్తుంటాయి. అలాగే కర్ణాటక, తమిళనాడులో ప్రవహించే కావేరీ నది ఒడ్డున ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో ఒకటే నిమిషాంబదేవి ఆలయం. ఈ నిమిషాంబదేవి ఆలయం ఎక్కడుంది అనే విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం. ఈ ఆలయంలో నిమిషంలోగా కోరిక కోరుకోవాలి. 21 సెకండ్లు, 21 నిమిషాల, 21 రోజుల్లోనే కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ నిమిషాంబాదేవి ఆలయం కర్ణాటకలోని శ్రీరంగపట్నానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజం అనే చిన్న పల్లెటూరులో ఉంది. పార్వతీదేవి అవతారమైన నిమిషాంబదేవి ఆలయం ఇక్కడ వెలిసి ఉంది. నిమిషాంబదేవిని శివుని భార్య పార్వతీదేవి పునర్జన్మగా భావిస్తారు. ఇక్కడ భక్తుల కోరికలు 1 నిమిషంలోనే నెరవేరుతాయని ప్రసిద్ధ నమ్మకం. నవరాత్రులు, శివరాత్రి, ఉగాది, దీపావళి వంటి ప్రధాన పండుగ రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నిమిషాంబదేవి దర్శనానికి వెళ్ళే భక్తులు అమ్మవారికి నూతన వస్త్రాలతో పాటు పసుపు, కుంకుమ, గాజులు సమర్పిస్తారు. అంతేకాక నిమిషాంబదేవికి ఇష్టమైన నిమ్మకాయ దండను కూడా సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయను తీసుకువెళ్ళి పూజా గదిలో ఉంచుకుంటే సకల శుభాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం. ఇక నిమిషాంబ అమ్మవారి ఆలయంలో మరో విశేషం ఏమిటంటే బలిభోజనం. అమ్మవారి నివేదన తర్వాత పూజారి బలిపీఠం మీద ఆహారాన్ని ఉంచి ఆలయంలో గంటను మోగించగానే కాకులు వచ్చి ఆహారాన్ని స్వీకరించి వెళ్ళిపోతాయి. కర్ణాటకలో శ్రీరంగపట్నానికి చేరుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల నుంచి బస్సు, రైలు సౌకర్యాలు ఉన్నాయి. మైసూరు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఆలయానికి బస్సులో చేరుకోవచ్చు. మొత్తం 135 కిలోమీటర్లు ఉంటుంది. లేదంటే శ్రీరంగపట్నం నుంచి ఆటోలో వెళ్ళవచ్చు. అలాగే శ్రీరంగపట్నం వరకు రైల్లో వెళ్ళి అక్కడి నుంచి ఆటో లేదా ట్యాక్సీలో వెళ్ళవచ్చు. ఇక రోడ్డు మార్గంలో అయితే మైసూరు నుండి ఆలయానికి నేరుగా బస్సులో వెళ్ళవచ్చు. దాదాపు 136 కిలోమీటర్లు ఉంటుంది.